డ్రగ్ విచారణ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుపై నటి చార్మి హైకోర్టు నోస్మెంట్ సిట్ బృందం విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. సిట్ విచారణ సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. సిట్ విచారణకు తనతో పాటు న్యాయవాదిని కూడా తీసుకెళ్లడానికి అనుమతించాలని కోరారు. తల వెంట్రుకలు, గోళ్లు, రక్త నమూనాలను తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు చార్మి. సిట్ అధికారులు బలవంతంగా రక్త నమూనాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే విచారణకు హాజరైన వారు తనపై తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే తనకు సంబంధం లేదని కూడా పిటిషన్లో పేర్కొన్నారు చార్మి. విచారణ పేరుతో కేసుతో సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారన్నారు చార్మి. మహిళా అధికారులతో విచారణ జరిపించాలని హైకోర్టును కోరారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మహిళలను విచారించే సమయంలో మహిళా పోలీస్ అధికారులు ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించారు. విచారణ పేరుతో మానసిక ఒత్తిడికి గురి చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణకు హాజరవుతున్న వారి ప్రాథమిక హక్కులను కాపాడాలని, విచారణ పేరుతో బెదిరింపులకు గురి చేయకుండా చూడాలని హైకోర్టుకు తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు చార్మి. చార్మి పిటిషన్పై హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 26న సిట్ విచారణకు హాజరు కావాలని చార్మికి నోటీసులు జారీ చేశారు. తాను సిట్ కార్యాలయానికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ముందే తెలిపారు చార్మి. అయితే ఇప్పుడు సిట్ దర్యాప్తు సరిగా లేదని ఆమె హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. ఈ నెల 26న చార్మిని, ఈ నెల 27న ముమైత్ ఖాన్ ను సిట్ విచారించబోతోంది. లేడీ అధికారులు వీళ్ళిద్దరిని విచారించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు విచారించిన వారి బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సిట్ అధికారులు సేకరించారు. బలవంతంగా తాము బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం లేదన్న ఆరోపణలపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు సిట్ అధికారులు. బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారని, అడ్వకేట్ ని కూడా తోడుగా తీసుకువెళ్లడానికి అనుమతించాలని చార్మి పిటిషన్లో పేర్కొన్నారు. డ్రగ్ డీలర్ కెల్విన్ తో పాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటుడు సుబ్బరాజు విచారణలో కూడా నటి చార్మి ప్రస్తావన వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ అనేటువంటిది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇచ్చారు. ఏంటంటే నోటీస్ ప్రకారం ఏంటంటే 12/7/2017 మీరు విచారణకు హాజరుగండి. ఒక 3 కేసులు ఉన్నాయి. ఒకటేమో నాంపల్లి, తర్వాత బాలానగర్, ఇంకేదో 3 కేసులకు సంబంధించి ఈ కేసులకు సంబంధించి మీ దగ్గర కాంట్రవెన్షన్ ఆఫ్ NDPS యాక్ట్లో సమాచారం ఉన్నట్టుంది. కాబట్టి మీరు అటెండ్ కమ్మని చెప్పేసి ఆమెకు 26th రోజు అటెండ్ కమ్మని చెప్పేసి ఒక నోటీస్ సర్వ్ చేశారు. అయితే మేమేంటంటే చార్మి నోటీస్ తీసుకున్న తర్వాత ఈ మధ్య సినిమా యాక్టర్స్ అనేటువంటి జరుగుతుంది, తర్వాత బ్లడ్ శాంపుల్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఎగెనిస్ట్గా తీసుకుంటున్నారని చెప్పేసి మేము ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసాము. ఆమె తరపున ఈరోజు ఫైల్ చేసాము. రేపు హైకోర్టులో రేపు ఆర్గ్యుమెంట్స్కి వస్తుంది. ముఖ్యంగా రిట్ పిటిషన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఏదైతే ఒక సస్పెక్ట్ కానివ్వండి లేదా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి వ్యక్తిని కంపల్డ్ టెస్ట్ మనీ తీసుకునేటువంటి హక్కు వాళ్ళకి లేదు, వాళ్ళకి అథారిటీ లేదు. సుప్రీంకోర్టులో నందిని సప్తి అని 1978లో 7 ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము లేడీని పోలీస్ స్టేషన్కి పిలవద్దు, ఎక్కడుంటే అక్కడ ఎగ్జామిన్ చేయాలి. రెండోది ఆమె బేసికల్లీ బాంబే అండ్ పంజాబ్కు సంబంధించినటువంటి ఆమె కాబట్టి నా పేరెంట్స్ ఏజ్డ్, నాతో ఎవరు వచ్చేవాళ్ళు పరిస్థితి లేదు నాకు ఇన్వెస్టిగేషన్ నా తరపున. సో మా అడ్వకేట్ను కూడా నా తరపున పర్మిషన్ ఇవ్వండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అని. తర్వాత నా దగ్గర నుంచి ఏ రకమైనటువంటి కంపెల్డ్ టెస్ట్ మనీ అంటే ఏ రకమైన సాక్ష్యాధారం కూడా తీసుకోవద్దు, నాకు వ్యతిరేకంగా నన్ను ఫోర్స్ఫుల్గా కూడా క్వశ్చన్స్ అడగొద్దు. రైట్ ఆఫ్ సైలెన్స్ అనేది నాకు ఫండమెంటల్ రైట్ ఉంది క్రిమినల్ కేసులో. మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, నేను సహకరిస్తాను. తర్వాత నేను ఒక అన్మ్యారీడ్ ఉమెన్ని, నన్ను పిఎస్కి ఇట్లా పిలిచి తర్వాత రేపు బ్లడ్ శాంపుల్, తర్వాత హెయిరు, తర్వాత నెయిల్ తీసుకున్నట్లయితే నాకు రేపు ఇమేజ్ కూడా దెబ్బతింటుంది, రేపు నాకు ఫ్యామిలీ పరంగా కూడా నేను ఇబ్బంది పడతాను అన్మ్యారీడ్ గర్ల్ అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్లడ్ శాంపిల్ అనేది తీసుకోవటం రైట్ టు ప్రైవసీ, ఇట్స్ ఇన్వాజన్ టు రైట్ టు ప్రైవసీ. నా యొక్క
ప్రాథమిక హక్కు అయినటువంటి వ్యక్తిగత దానికి భంగం కలిగినట్లుగా ఈ యొక్క రిట్ పిటిషన్లో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా రేపు ఆర్టికల్ 20 తర్వాత ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఆర్టికల్ 20 ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తిని ఫోర్స్డ్గా నీకు నువ్వుగా సాక్ష్యంగా ఉండండి అని క్రిమినల్ కేసులో చేసేటువంటి అధికారం పోలీసు వాళ్ళకి కానీ ఎక్సైజ్ వాళ్ళకి కూడా లేదు కాబట్టి మీరు ఫోర్స్ చేయొద్దు. తర్వాత ఆర్టికల్ 22 క్లాజ్ 1 ప్రకారము నాకు ప్రీ అరెస్ట్ పోస్ట్ అరెస్ట్లో కూడా నాకు లీగల్ అసిస్టెన్స్ మా అడ్వకేట్ అసిస్టెన్స్ తీసుకునే హక్కు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క రిలీఫ్ కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాము. ఈ రిట్ పిటిషన్ రేపు హియరింగ్కి వస్తుంది. విల్ ఆర్గ్యూ ద కేస్ టుమారో. కోర్టుకు నోటీసులు జారీ చేయాలా ఏదైనా రిట్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు జనరల్గా ఇప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఒక నోటీస్ సర్వ్ చేశాము. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి, సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ ఈ ముగ్గురికి, తర్వాత కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హైదరాబాద్కు కూడా ప్రయర్ నోటీసెస్ ఇచ్చాము. చార్మి నేను రెడీగా ఉన్నాను మీకు సహకరించడానికి, నాకు ఏ రకమైనటువంటి అలవాటు లేవు, నాకు డ్రింకింగ్ అలవాటు లేదు, తర్వాత నాకు ఈ డ్రగ్స్ కూడా నాకు ఏ రకమైనటువంటి హ్యాబిట్ లేదు, కాకపోతే నా మీద ఎన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ మీడియా కాకుండా ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది పోలీసు వాళ్ళు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలతో వస్తున్నారు కాబట్టి సో నాకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, నన్ను ఫోర్స్ చేయొద్దని చెప్పేసి వేయటం జరిగింది. ఉమెన్ ఆఫీసర్స్ కూడా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం కూడా మేము అడుగుతున్నాం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎల్లుండి ఖచ్చితంగా అటెండ్ కావచ్చు అంటే రేపు హైకోర్టు ఏం చెప్తుందో చూసి దాని ప్రకారంగా అటెండ్ కావాలనేటువంటి నిర్ణయం ఆమె తీసుకుంటారు లీగల్ అడ్వైస్ మీద. అంటే ఆమెకి ఇంతవరకు ఏ రకమైన ఆమె మీద ఇంతవరకు ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆమె పేరు లేదు, ఏ రిమాండ్ కేసు డైరీలో కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఆమెకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కాబట్టి, ఒక లేడీ కాబట్టి నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, నా ఇమేజ్ రెప్యుటేషన్ నాకు దెబ్బతింటుంది, మీరు చట్టం ఫాలో కండి, రాజ్యాంగంలో అక్యూజర్కి ఇచ్చినటువంటి సస్పెక్ట్కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మెంట్కి ఇచ్చినటువంటి హక్కుల్ని ఫాలో కమ్మని చెప్పడం జరిగింది. కానీ అంతేగాని పోయిన తర్వాతనే కేసు వేయాలనేది ఏం లేదు. అంటే నోటీసు ప్రకారము ఆబ్కారీ భవన్కి రమ్మని చెప్పేసి ఉంది కాబట్టి అది నథింగ్ బట్ ఏ పోలీస్ స్టేషన్. సో ఆమెకి ఏ రకంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ని ఎంజాయ్ చేసే రైట్ ప్రతి సిటిజన్కి ఉంది. సో షీ ఫైల్ ద రిట్ పిటిషన్. రేపు విల్ అవైట్ ది వాట్ అడ్జుడికేషన్ బై ది హానరబుల్ హైకోర్ట్. ఆమె ఏమీ పూరి జగన్నాథ్ పేరు రాయలేదు రిట్ పిటిషన్లో, సుబ్బరాజు గురించి రాయలేదు. కొంతమంది సినిమా పర్సనాలిటీస్ని కూడా పిలవడం జరిగింది. ఆ సినిమా పర్సనాలిటీస్ న్యూస్లో మీడియా రిపోర్ట్ ఏం చేసిందంటే ఈ బ్లడ్ తర్వాత నెయిల్ కలెక్ట్ చేసుకున్నారని చెప్పి జరిగింది. ఒక వ్యక్తి అక్యూజ్డ్ కానంత వరకు సరైన ప్రైమా ఫేసి కేసు లేకుండా, ఏ పొజిషన్ లేకుండా కేవలం ఏదో టెలిఫోన్ ఆధారంగా చేస్తే ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్కి డ్యామేజ్ అవుతుంది. ఇట్ కెనాట్ బి రెస్టోర్డ్ అండ్ ఇట్ కెనాట్ బి కాంపన్సేటెడ్. అందుకని షీ ఈస్ సీకింగ్ ద రిలీఫ్ ఫ్రమ్ ది హానరబుల్ హైకోర్ట్. ఇన్వెస్టిగేషన్కి ఆమె ఎప్పుడు భయపడలేదు. రిట్ పిటిషన్లో ఆమె స్పష్టంగా చెప్పారు. ఫోర్స్ఫుల్ అంటే ఆమె ఫాల్స్ స్టేట్మెంట్లు ఇచ్చేటి జనరల్గా ఏంటంటే పోలీస్ కస్టడీలో మనం చూసేటువంటి ఏంటంటే ప్రతి అక్యూజ్డ్ మీద వాళ్ళు చెప్పకపోయినా రాసుకుంటారు కన్ఫెషన్ ఇచ్చారని. సో అటువంటివి చేయొద్దని చెప్పేసి ఆమె కోర్టును ప్రాధాయపడుతుంది. చూద్దాం కోర్టు ఏం చెప్తుంది. టోటల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇది స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, తర్వాత కమిషనర్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ జనరల్గా వీళ్ళని పెట్టాల్సి ఉంటుంది. రేపు చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు. విల్ సీ టుమారో. షీ విల్ టేక్ ద డెసిషన్. రేపు హైకోర్టు వారు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఆమె రావాలా వద్దా, లేకపోతే తరపుది ఏమి యాక్షన్ తీసుకోవాలనేటువంటిది ఆఫ్టర్ కన్సల్టింగ్ అడ్వకేట్ షీ విల్ టేక్ ద డెసిషన్.